Hi friends, this is Chandu Bhutaraju. Now we are going to discuss the three parts in the Nifty. And first of all, subscribe to my YouTube channel. And if you have any doubts, you can ask the questions in the comment section. Like, subscribe and share it. సో ఫస్ట్ మీకు ఏదైతే ట్రేడింగ్ డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ యాప్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయండి. ఫస్ట్ నాకైతే ఏంజల్ ఉంది కానీ ఫస్ట్ ఏంజల్ అని ఓపెన్ చేసిన. సో ఏంజల్ ఫస్ట్ ఏంజల్ ఉన్న వాళ్ళకి అయితే ఇట్లా ఓపెన్ మనం ఒకసారి పైకి స్క్రోల్ చేద్దాం. ఈరోజు నిఫ్టీ ఎట్లా పోతుందో. దట్ టుడే ఈస్ దివాళీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళీ టు ఎవ్రీ వన్. అండ్ టుడే ఈరోజు మనం నిఫ్టీలో డిస్కస్ చేయబోయే విషయం 3 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎల్టీపీ, ఓఐ, గ్రీక్స్. సింపుల్ షార్ట్కట్లో ఏంటి, ఎందుకు ఈ అన్నిటిని ఎట్లా యూజ్ చేయాలనేదాన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. ఓకే, ఈరోజు స్టాక్స్, ఎఫ్ఎన్ఓ, బాస్కెట్స్, ఓవరాల్ నిఫ్టీ మాత్రం ఘోరంగా మూవ్ అయింది. అప్రాక్సిమేట్లీ 170+ పాయింట్స్ మూవ్ అయింది. ప్రీవియస్ వీక్లో వేసుకుంటే 200 పాయింట్స్ లాస్ట్లో. బట్ ఈ దివాళీ స్పెషల్ ఏం అర్థం కాదు కానీ ఒకేసారి సడన్గా చాలా ఇంక్రీజ్ అయిపోయింది. 173 అయింది. 173 అంటే 25,173 అప్రాక్సిమేట్లీ. సో ఓవరాల్గా వస్తుంది 26,000 దాకా వస్తుంది. కొంచెం టైం పడుతుంది కాకపోతే. కింది స్క్రోల్ చేస్తే ఇవన్నీ మనకి అన్ని ఆప్షన్ ఉండవు. ఫస్ట్ మనం కావాల్సింది నిఫ్టీ ఓపెన్ చేద్దాం. నిఫ్టీ ఓపెన్ చేసినాక ఈ రీసెంట్గా ఇది ఏంజల్ అనేది అప్డేట్ అయింది మామ. ఓపెన్ చేసి చూడండి ఒకసారి. ఇక్కడ 25,883 173 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. అంటే నియరెస్ట్గా 26,000 దగ్గరికి వచ్చింది నిఫ్టీ. ఈ ఎఫ్ఎన్ఓ పక్కన స్టాక్స్ ఇండివిజువల్ కొనుక్కొచ్చి, ఇంకోటి ఈటీఎఫ్ఐ ఇండిపెండెంట్ బ్యాంక్స్ తయారు చేసుకుని మన ఆప్షన్ చేయండి క్లిక్ చేద్దాం. ఫస్ట్ అయితే గ్రాఫ్ ఇది. గ్రాఫ్ మీద క్లిక్ చేసి ఈరోజు నిఫ్టీ చూడండి ఒక్కసారి. ఓపెనింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది 25,000 చేంజ్గా 27,000 కానీ చేంజ్ స్టార్ట్ అయింది. ఒక్కసారి భూమి అయింది. ఇది డౌన్ వస్తుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ గారు థ్యాంక్ యూ అని పెట్టిండు. వాడు మా ఫ్రెండ్ గారు దుబాయ్ పోతున్నాడు అనమాట. దుబాయ్ పోతున్న హ్యాపీ జర్నీ అని పెట్టిండు. సో కింద ఆప్షన్ చైన్ క్లిక్ చేద్దాం. ఆప్షన్ చైన్ క్లిక్ చేసి ఇలా పైన ఆప్షన్ నిఫ్టీ కింద చూడండి ఒకసారి. ఎల్టీపీ, ఓఐ, గ్రీక్స్ అని ఆప్షన్ చూసినావా. ఫస్ట్ అసలు ఎల్టీపీ అంటే ఇది తెలుసుకోవాలి. ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. లాస్ట్ టైంలో అసలు ఎంత ట్రేడెడ్ ప్రైస్ అంటే దీని సింపుల్ చెప్పాలంటే ది మోస్ట్ రీసెంట్ ప్రైస్ ఎట్ విచ్ ద ఆప్షన్స్ వాస్ బాట్ ఆర్ సోల్డ్. ఇట్ షోస్ ద కరెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ దట్ ఆప్షన్ కాంట్రాక్ట్. యాక్చువల్లీ ఎల్టీపీ అనేది కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. లాస్ట్ టైం ఎంత ట్రేడ్ అయింది అనేది చూపిస్తుంది. ఎంతమంది కొన్నారు, ఎంతమంది అమ్మిర్రు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాంక్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీలో 50,000 సీస్ షో ఉంది అనుకో. ఇప్పుడు ఎంత చూపిస్తుంది దానికంటే కొంచెం అప్రాక్సిమేట్ ఎట్లుందని చూపిస్తుంది. అంటే లాస్ట్ మూమెంట్లో ఎంత ట్రేడ్ అయింది అది చూపిస్తుంది. ఇది ఓఐ. ఇప్పుడు ఓఐ అంటేనే ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది ఏంటంటే ది టోటల్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ అన్సెటిల్డ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఇన్ ద మార్కెట్. ఇట్ షోస్ హౌ మెనీ ట్రేడర్స్ స్టిల్ హోల్డ్ దేర్ పొజిషన్ని హోల్డ్ చేసేటోళ్ళు ట్రేడర్స్ ఉంటారు వాళ్ళని. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఓఏ ఇంక్రీజ్ అయింది అనుకో, న్యూ పొజిషన్స్ అండ్ బీయింగ్ యాడెడ్. ఓఏ ఇంక్రీజ్ అయిందంటే దాంట్లో కొత్త పొజిషన్స్ కొత్త ట్రేడర్ బై చేస్తారని. ఓఏ డిక్రీజ్ అయింది అనుకో, ట్రేడర్స్ ఆర్ క్లోజింగ్ పొజిషన్స్ ఆర్ క్లోజ్ చేస్తున్నమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ అన్సెటిల్డ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ యాక్చువల్గా దీనికి ఒక ఇక్కడ మధ్యలో 25,000 ఇట్లా చేంజ్ ఆప్షన్ అది దాన్ని యాక్చువల్గా అనాల్సింది కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. ఎంత కాంట్రాక్ట్ సెటిల్డ్ ఇద్దరి మధ్యన ఎంతమంది కొనేటోనికి అమ్మేటోనికి మధ్యలో కాంట్రాక్ట్ బేస్డ్ అనేది ఎట్లా సెటిల్ అవుతుంది అనేది యాక్చువల్గా ప్రెజెంట్ చేసి చూపించేది అదే. ఇక్కడ పైన చూడండి బ్లాక్లో కాల్ ఓఐ, కాల్ ఎల్టీపీ, స్ట్రైక్ ప్రైస్, పుట్ ఎల్టీపీ, పుట్ ఓఐ. కాల్ ఓఐ అంటేనేమో ఇక్కడ కొనేటోళ్ళు, పుట్ ఓఐ అంటేనే సెల్ చేసేటోళ్ళు. ఇక్కడ కాల్ ఎల్టీపీ చూసినావా. ఆ ఎల్టీపీ అనేది ఇప్పుడు ఓఐ దాంట్లో లాస్ట్లో ఎంత ట్రేడ్ అయింది అనేది చూపిస్తుంది అనమాట ఇది. సో మనకి ఇక్కడ మధ్యలో ఇంకొక ఏంజల్ వల్ల ఈ మధ్య రీసెంట్గా అప్డేట్ అయింది ఏదైతే ఇక్కడ ఓఐ అనాలిటిక్స్ అని చూసినావా. దాన్ని క్లిక్ చేస్తే దాని అనాలిసిస్ సింపుల్ చేయొచ్చు. బట్ చూపించి 100% కరెక్ట్ అవుతుందని మనం కాన్ఫిడెంట్ అయితే ఏం చెప్పలేము. ఎందుకంటే నిఫ్టీలో ట్రేడర్స్ అనేటోళ్ళు ఎటు నుంచి ఎటు మార్కెట్ మూవ్ చేసి కొడుకులు ఎవరు దాన్ని ప్రిడిక్ట్ చేయడం చాలా ఇంపాసిబుల్ అనమాట. సో ఈరోజు దీపావళి సందర్భంగా భారీ ఎత్తున ఇంక్రీజ్. సో మనం గ్రీక్స్ మీద క్లిక్ చేద్దాం. ఈ రెండింటి కొంచెం డిఫరెంటే కానీ ఇప్పుడు ఎల్టీబీ అంటేనేమో లాస్ట్ డేట్ ఎంతని చూపిస్తుంది, ఓ అయితేనేమో అన్సెటిల్డ్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఉన్నాయని చూపిస్తుంది. కానీ గ్రీక్స్ అనే కాడికి వస్తే మాత్రం
దీంట్లో 4-5 ఆఫీస్ చూడండి. ఇక్కడ కాల్ పక్కన పుట్ ఉంది. కాల్ అంటే కొనేటోళ్ళు, పుట్ అంటేనే అమ్మేటోళ్ళు. ఇక్కడ ఎల్టీపీ 4 డెల్టా తీటా వేగా అని ఉంది. సో ఇక్కడ పైన క్లిక్ చేస్తే ఇది ఎక్స్పైరీ, ఎప్పుడు ఎక్స్పైరీ అయిపోతుంది చూసారు, 2027 దాకా చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీక్స్లో ఇది చెప్పేది ఏంటంటే సింపుల్గా హౌ సెన్సిటివ్ అండ్ ఆప్షన్స్ ప్లేస్ ప్రైస్ టు డిఫరెంట్ మార్కెట్ ఫ్యాక్టర్స్. మార్కెట్ ఎంత సెన్సిటివ్ ఆప్షన్ ప్రైస్ కార్డు ఉందనేది చూపించడం కోసమే ఈ గ్రీక్స్ అనేది. దీనిలో ఏమున్నాయి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ 4 ఉన్నది. దాన్ని ఇంకో రకం చెప్పాలంటే రోఫ్, దాని సింబల్ వచ్చి పీలా ఉంటుంది. అండ్ దాన్ని ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఇమీడియట్గా ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ అయితే దాన్ని చూపిస్తుంది అన్నమాట అది. ఓకే, దాని తర్వాత పక్కనే ఉంది డెల్టా ఉంది. డెల్టా అనేమో మన మ్యాథమెటిక్స్లో డెల్టా దీనికి కొంచెం తెలాలంటే మ్యాథమెటిక్స్ కన్నా కొంచెం ఉండేది. దీనిలో డెల్టా తీటా గామా వేగా రోహా 4 ఉన్నాయి కదా, 5 ఉన్నాయి కదా, అవి ఇక్కడ యూజ్ అవుతాయి. మ్యాక్సిమం ఎవరికి యూజ్ కావాలనుకుంటారు కానీ ఇక్కడ యూజ్ అవుతాయి. సో ఇక్కడ డెల్టా అనేది డెల్టా అంటే ఏం లేదు, మెజర్స్ ప్రైస్ చేంజ్ ఆఫ్ ఆప్షన్ ఇఫ్ అండర్లయింగ్ బ్యాంక్ నిఫ్టీ మూవ్స్ 1. ప్రైజ్ని అనే దాన్ని మెజర్ చేస్తూ ఉంటుంది ఇది ఫ్రీక్వెంట్గా. అండ్ దాని డెల్టా పక్కన ఉన్నది ఏంటది తీటా అంటేనే దీని సింబల్ వచ్చేసి 0 ఉండి దాని మధ్యలో డాట్ ఉంటుంది. దీని ఎట్లా అంటే ఇది టైం డికే చేస్తుంది. హౌ మచ్ వాల్యూ ఆప్షన్ లూజెస్ పర్ డే. ఒక టైంలో ఎంత మనీ లూజ్ అవుతుంది అంటే క్లోజర్ టు ఎక్స్పైరీ, ఎంత ఎక్స్పైరీ అయిపోతుంది, ఆ టైంకి మనీ అనేది ఎంత లాస్ అవుతుంది అనేది దాన్ని ప్రజెంట్ చేసి చూపిస్తుంది అది. ఏదది తీటా. దాని తర్వాత వచ్చింది వేగా అంటేనేమో మ్యాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది వేగా అనేది. వేగా అంటే ఇంపాక్ట్ ఆఫ్ వాలటిలిటీ అండ్ ఆప్షన్ ప్రైస్. హై వాలటిలిటీ ఈజ్ ఈక్వల్ టు హై ప్రీమియం. వాలటిలిటీ అంటే ఎంతమంది ఎక్కువ బల్క్లో ఉంటారనే దాన్ని చేసి చూపిస్తుంది. అంటే హై వాలటిలిటీ ఉందనుకో హై ప్రీమియం ఉంటుంది, ఎక్కువ మంది ఉన్నారనుకో ప్రైస్ ఎక్కువ మంది పైకి పోతుందని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకోటి ఉండాలి, గామా పక్క స్క్రోల్ చేసి వస్తుంది. బట్ నాకు ఫోన్ కొంచెం స్లో ఉంది కాబట్టి జరగడం కుదరట్లేదు. గామా అంటే ఇట్లా హాఫ్ సింబల్ లా ఉంటుంది. దీన్ని ఏంటంటే హౌ మచ్ డెల్టా చేంజెస్ ఇఫ్ అండర్లయింగ్ మూవ్స్ 1 అండ్ సప్లై స్పీడ్. ఇది గామా అంటే ఏం లేదు, స్పీడ్ని ప్రజెంట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు హౌ డెల్టా చేంజెస్ ఇఫ్ అండర్లయింగ్. సో ఇప్పుడు ఓవరాల్ మనకి ఏది రోఫా ఫస్ట్ 1 రోఫా, దాని తర్వాత రోఫా అంటేనేమో ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి డెల్టా అంటేనేమో ప్రైస్ను మెజర్ చేస్తుంది. దాని తర్వాత తీటా అంటేనేమో ఆ టైంకి మనీ ఎంత లాస్ ఉందని ప్రజెంట్ చేసి చూపిస్తుంది. వేగా అంటేనేమో ఇంపాక్ట్ ఆఫ్ వాలటిలిటీ, ఎంతమంది ఒకేసారి బల్క్లో కొంటారని పర్సెంటేజ్ లాగా ప్రజెంట్ చూపిస్తుంది. సో ఇప్పుడు గామా అంటేనేమో అది స్పీడ్ని క్యాల్కులేట్ చేస్తుంది, ఏ స్పీడ్ కాడ ఎంతమంది సప్లై చేస్తుంది అనేది మనీ. సో సింపుల్గా దీన్ని సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే డెల్టా అంటేనేమో డైరెక్షను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తానండి సింపుల్గా. డెల్టా అంటేనేమో డైరెక్షను, గామా అంటేనేమో స్పీడు, తీటా అంటేనేమో టైం డికే, ఏ టైం ఇక్కడ ఏం జరుగుతుంది. వేగా అంటేనేమో వాలటిలిటీ, ఎంతమంది బల్క్లో కొంటారు. ఇక్కడ 4 రోఫా అంటుంది, దాని ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది ఇంట్రెస్ట్ రేటు. సో దీనన్నిటిని అంటే ఇప్పుడు ఎల్టీపీ ఓఐ గ్రీక్స్ అన్నింటినీ బేస్ చేసుకొని మనం అది ఎఫ్ఎన్ఓ కానీ ఆప్షన్ ట్రేడ్ కానీ ఏం చేయాలని డిసైడ్ చేసుకోండి. ఇంతసేపు కాల్ ఉంది. ఇప్పుడు పుట్లో చూడండి, ఇప్పుడు తీటా పని ఏంది, టైం డికే, ఆ టైం కాడ ఎంత మూవ్ అయిందని చూడండి ఒకసారి. ఇప్పుడు అది ఇప్పుడు నేను చూపించేది లైవ్ నిఫ్టీ, ఇప్పుడు లైవ్ ఎట్లా మూవ్ అవుతుందని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏముంది రోఫా ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ కాడ పర్సెంటేజ్ 7.83 మళ్ళీ మారేది. అది సారీ నేను కాల్ మీద క్లిక్ చేసిన, ఇక్కడ 0 చూపిస్తుంది. ఒకసారి 4.17 జరిగింది. దాని తర్వాత వచ్చేసి తీటా కాడ ఏముంది, టైం డికే. డెల్టా కాడ ఏముంది, డైరెక్షన్ చూడండి 0.967 ఇంక్రీజ్ అవుతుంది, ఒకసారి డిక్రీజ్ అవుతుంది. సో మనం బ్యాక్ వచ్చేది ఇది ఎల్టీపీ. ఇందాక మనం డిస్కస్ చేసిన ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనమాట. లాస్ట్ ట్రేడ్ ఎంత అవుతుందని, ఎంతమంది కొని ఎంతమంది అమ్మిరని ఎట్ ఏ టైంలో చూపిస్తుంది అది, దాన్ని ఎల్టీపీ అని అంటాం. సో ఓవరాల్గా మనకి ఈ 3 చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని మనం ఒకసారి బై మీద క్లిక్ చేద్దాం. ఈ డబ్బై మీద ప్రైస్ తక్కువ ఉంది కానీ మొత్తం క్లిక్ చేసిన, నా దాంట్లో అంత మనీ లేవు. ఇది ఏంటంటే పైన చూసుకోండి, ఫస్ట్ పైన ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఇంట్రాడే అంటేనేమో ఈరోజు ఎండ్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి క్లిక్ చేసి బల్క్లో వస్తాయి. బల్క్ అమౌంట్ ఉండాలి. ఇండియన్ ప్లాన్ నుంచి దాంట్లో మైనస్ ఆల్రెడీ 72 ఉంది.
సో దీనికి కావాల్సిన లాట్ కావాలంటే అప్రాక్సిమేట్లీ 1500 కావాలి. ఈరోజు అది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. మొత్తం ఇది వన్ డే బ్యాటింగ్ టైప్ ఇది. సో ఇప్పుడు మనీ క్లిక్ చేసి యాడ్ చేసాం అనుకో, ఈరోజు ఈవినింగ్ కల్లా అదే అన్ని ఆటోమేటిక్గా అన్ని చేసేస్తుంది. అండ్ సో ఓవరాల్గా అర్థమైంది అనుకోండి, ఎల్టీపీ, ఓఐ, గ్రీక్స్ ఒక్కో దానికి ఒక్కో రకమైన స్పెసిఫికేషన్ ఉంటుంది.